ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దుకు సంబంధించి ఒక ఎంపీ వేసినటువంటి పిటిషన్పై విచారణ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి తరపు న్యాయవాదులు కానీ లేదు సిబిఐ తరపు న్యాయవాదులు కానీ వీరంతా కూడా మాకు కొంత టైం కావాలి, మా పిటిషన్ దాఖలు చేయడానికి అని అడిగారు. మే 17 వరకు కోర్టు ఇచ్చింది. కానీ స్థూలంగా ఈ కేసు పైన ఒక టెంపో రైజ్ చేసి ప్రజల్లో ఏం ఏం జరగబోతోందో అన్న ఒక ఉత్సుకత రేకెత్తించడానికి, జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఒక ప్రచారం సాగించడానికి ఈ కేసు ఉపయోగపడుతోందే తప్ప అంతకు మించి దీనివల్ల సాధించేదేం లేదని దాదాపుగా ప్రజలందరికీ అర్థమై ఉండాలి. ఇప్పటికే కొన్ని మీడియా సంస్థలు, అట్లాగే ఒక రాజకీయ పార్టీ, ప్రతిపక్ష పార్టీ జగన్మోహన్ రెడ్డి పైన వ్యక్తిగత ద్వేషంతో ఈ ఎంపీని ముందుకు నడిపిస్తున్నట్టుగా దాదాపుగా అర్థమైపోయింది. ఆయన వేసినటువంటి పిటిషన్కి లోకస్ స్టాండీ ఉందా, అంటే ఆయనకి అసలు పిటిషన్ వేసే అర్హత ఉందా అనే అంశాన్ని కూడా రేపు ప్రశ్నిస్తారు కూడా తప్పకుండా. ఎందుకంటే కేసుతో ఏ రకమైనటువంటి సంబంధం లేనటువంటి వ్యక్తి వేసిన పిటిషన్ని ఏ రకంగా స్వీకరిస్తుంది కోర్టు, దాని మీద ఏ రకంగా అడుగుతుంది. సరే, దాన్ని పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి పైన ఏదైతే సిబిఐ స్పెషల్ కోర్టులో జరుగుతున్నటువంటి విచారణ, ఆల్రెడీ ఒక మెయిన్ కేసు విచారణ సాగుతోంది. ఇట్లాంటి మిస్లీనియన్స్ కేసులు వేయటం వల్ల మెయిన్ కేసు విచారణ పక్కదావ పడుతుంది. దానివల్ల జగన్మోహన్ రెడ్డికి ఉపయోగం. ఎందుకంటే ఆయన విచారణకు హాజరు కావాల్సిన అవసరమే ఉండదు. ఈ కేసు తేలే వరకు, ఈ పిటిషన్ తేలే వరకు మెయిన్ కేసుని టేకప్ చేసే అవకాశం లేదు. సో దీనివల్ల పరోక్షంగా జగన్మోహన్ రెడ్డికే ఉపయోగం. రెండోది, సిబిఐ కానీ జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళు కొంత టైం అడిగారంటే దానికి కారణం ఉంటుంది. ఎందుకంటే లోకస్ స్టాండీయే లేనటువంటి ఒక పిటిషన్ పైన తాము మళ్ళీ తమ అభిప్రాయాలను చెప్పడం కోర్టుకి ఎందుకు చెప్పాలి? అసలు ఆయనకి పిటిషన్ వేసే అర్హత లేని వ్యక్తి వేస్తే ఎందుకు చెప్పాలి? ఒకసారి కాదు, ఇంకా 2-3 సార్లు వాయిదా పడేటువంటి అవకాశం కూడా కనబడుతుంది. కాకపోతే దీనివల్ల ఏం జరుగుతుంది? ప్రజల్లో ఒక ఉత్సుకత రేకెత్తించడం, చర్చలు జరుపుకోవడం, ఎల్లో మీడియా గంటల తరబడి చర్చలు జరపడం, అడ్డమైన విశ్లేషకుల్ని కూర్చోబెట్టి మాట్లాడించడం, వాళ్ళేదో రాజ్యాంగ పరిశోధకుల్లాగా, రాజ్యాంగాన్ని అవపోసన బట్టి వాళ్ళలాగా రకరకాలమైన వక్రభాష్యాలు చెప్పడం, కాసేపు ఆనందించి కాఫీ తాగి వెళ్ళిపోవటం, జనం దీనంతా ఒక వినోదంగా, ఒక ఆనందంగా, ఒక వినోద కార్యక్రమంగా పరిగణించటం, ఇంతకు మించి ఒరిగేదేం కనబట్ల. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా వేరు, ఆయన ముఖ్యమంత్రిగా ఏ పదవి బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి డిశ్చార్జ్ చేస్తున్నటువంటి వ్యవహారాలు వేరు. జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగతంగా ఆయనపై ఉన్న కేసులు కానీ, ఆయనపై ఉన్నటువంటి మిగతా అంశాలు కానీ వేరు. ఈ రెండింటినీ కలగాపులగం చేసి ఒక మైండ్ గేమ్ ఆడుతున్నారు చంద్రబాబు నాయుడు, ఆయన బ్యాచ్. వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి పైన కేసులు ఉన్నాయి, వాటికి ప్రభుత్వానికి సంబంధం లేదు. ప్రభుత్వం ఒకవేళ ఫెయిల్ అయినా, ప్రభుత్వానిపైన ఏదైనా ఇబ్బందులు ఉన్నా ప్రభుత్వాన్ని
సరిగా నడపలేకపోయినా ఆ విమర్శించడం వేరు, కేసులు వేరు. వ్యక్తిగతమైన కేసుల్ని తోడడానికి రఘురామకృష్ణరాజుకి కానీ మరొకళ్ళకి కానీ థర్డ్ పార్టీ పిటిషన్ అంటారు, కానీ వాళ్ళకి లోకల్ స్టాండింగ్ ఉండదు. లోకల్ స్టాండింగ్ లేనటువంటి కేసుల్ని ఏ కోర్టు కూడా సీరియస్గా పరిగణించదు, స్వీకరిస్తుంది. ఎందుకంటే ఒకవేళ వాళ్ళు ఏదైనా అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇస్తారేమో అని కోర్టు స్వీకరించి అబ్జర్వేషన్ కోసం అడిగి ఉండొచ్చు, మీ అభిప్రాయం కూడా చెప్పండి అని. కానీ ఆ పిటిషన్కి లోకల్ స్టాండింగ్ లేదు, అసలు విచారణ అర్హత. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అవినీతికి పాల్పడ్డారని లక్ష్మీపార్వతి ఏదో కేసు వేశారు, 14-15 ఏళ్ల తర్వాత దాన్ని మొన్న కొట్టేశారు. దానిలో ఏంటి, ఆవిడ అవినీతికి సంబంధించినటువంటి సరైనటువంటి సాక్ష్యాధారాలను ఇవ్వలేకపోయారు అని కేసు కొట్టేశారు. ఇది కూడా అంతే. బెయిల్ని రద్దు చేయమని మీరు అడగటానికి మీరు ప్రవేశపెట్టినటువంటి సాక్ష్యాధారాలు ఏంటి? దాంట్లో కేసులో నిందితులుగా ఉన్నటువంటి కొంతమందికి మీరు ప్రయోజనం చేకూర్చారు అని. ఇక్కడ అదే విచిత్రం ఏంటంటే, వ్యక్తిగతంగా ప్రయోజనం చేకూర్చారా, ప్రభుత్వ పరంగా ప్రయోజనం చేకూర్చారా? ప్రభుత్వ పరంగా ప్రయోజనం చేకూర్చడం వేరు, వ్యక్తిగతంగా చేకూర్చడం వేరు. వ్యక్తిగతంగా ఒక వ్యాపార లావాదేవీలకు సంబంధించినటువంటి కేసు అది. సిబిఐ ఏదైతే టేకప్ చేసిందో అది వ్యాపార లావాదేవీలకు సంబంధించినటువంటి కేసు. దాంట్లో జగన్మోహన్ రెడ్డి లబ్ధి పొందాడన్నది కేసు. దానికి ఈరోజు వరకు సిబిఐ సాక్ష్యాలు చూపించలేనటువంటి కేసు. సిబిఐయే కాదు, ఇంప్లీడ్ అయినటువంటి తెలుగుదేశం కూడా, తెలుగుదేశం ఆ కేసు నడుపుతోంది. చాలామందికి తెలియని విషయం, జగన్మోహన్ రెడ్డి పైన నడుస్తున్నటువంటి సిబిఐ కేసులో తెలుగుదేశం ఇంప్లీడ్ అయింది, కాంగ్రెస్ పార్టీ కూడా ఇంప్లీడ్ అయింది. వీళ్ళందరూ కూడా ఈరోజు వరకు సాక్ష్యాలు సమర్పించలేనటువంటి పరిస్థితి. ప్రభుత్వమే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే తమ అధికారులకు క్లీన్ చిట్ ఇచ్చినటువంటి పరిస్థితి. అంతేకాకుండా క్యాబినెట్ నిర్ణయాలను కోర్టు ఏ రకంగానూ సమీక్షించలేనటువంటి పరిస్థితి. సో అసలు మెయిన్ కేసుకే దిక్కులేదు. ఈయన మళ్ళీ బెయిల్ రద్దు కావాలి, మెయిన్ కేసే తప్పని జగన్మోహన్ రెడ్డి పోరాడుతున్నారు. దాని మీదే సిబిఐ సందిగ్ధంలో పడి ఈరోజు వరకు సాక్ష్యాలను సమర్పించలేని ఒక దయనీయమైన స్థితిలో ఉన్నప్పుడు ఈ కేసును విచారిస్తారా? సిబిఐ మరి ఎందుకు కొంత టైం అడిగింది అన్నదాని మీద కూడా వ్యాఖ్యలు. అంటే సిబిఐ టైం అడిగింది అంటే అసలు మెయిన్ కేసునే ఇంతవరకు విచారణలో సాక్ష్యాలు ప్రవేశపెట్టలేనటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఇట్లాంటి మిస్లీనియస్ కేసుల్లో దీన్ని పట్టించుకొని తమ డైవర్షన్ అంతా కూడా దీని మీద, తమ అటెన్షన్ అంతా కూడా దీని మీదకి డైవర్ట్ చేసి ఇలాంటి చిన్న చిన్న విషయాలను పట్టించుకుంటూ కూర్చుంటే సిబిఐ మెయిన్ అటెన్షన్ అంతా పోతుంది, దెబ్బతింటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి అంశాలను ఏ రకంగానూ అంత సీరియస్గా పట్టించుకునేటువంటి అవకాశం లేదు. వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి ఎలాగూ టైం అడుగుతారు, ఒకసారి కాదు 10 సార్లైనా అడిగే హక్కు ఆయనకు ఉంది, అడుగుతారు. ఈ కేసు ఇప్పుడప్పుడే తేలేటువంటి వ్యవహారం కాదు. కానీ ఎందుకు వేశారు అంటే వారానికో 10 రోజులకో దీని మీద చర్చ, వారానికో 10 రోజులకో దీని మీద ఆ ఎంపీ ఢిల్లీ నుంచి ఏదో ఒక అనుచిత భాష్యం, ఈ విధంగా మాట్లాడుకోవడానికే తప్ప దీనివల్ల వచ్చేది లేదు, పోయేది లేదని దాదాపుగా అందరికీ అర్థమైపోయింది. చూద్దాం ఏం జరగబోతుందో. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ని ప్రెస్ చేయండి.